రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో బండి భగీరథ్ ఉన్నారు. బండి భగీరథ్ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు బండి భగీరథ్ను పోలీసులు హాజరుపరచనున్నారు. అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, బండి భగీరథ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతానికైతే పేట్ బషీరాబాద్ పిఎస్లో అతన్ని విచారిస్తున్నారు. విచారణ తర్వాత అటు వైద్య పరీక్షల అనంతరం కూడా మేడ్చల్ న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు పేట్ బషీరాబాద్ పిఎస్లో కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో ఇటు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించి ప్రస్తుతం మేడ్చల్ కోర్టు ఎదుట పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు అటు మేడ్చల్ న్యాయమూర్తికి కూడా సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఇంకా జాప్యం జరుగుతుంది. వాస్తవానికి 11 గంటల లోపే న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి నుంచి ప్రచారం జరిగింది. ప్రస్తుతానికైతే ఇంకెందుకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం రాని పరిస్థితి. ప్రస్తుతానికైతే 8:30 ప్రాంతంలో బండి భగీరథను కుటుంబ సభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పా జంక్షన్ వద్ద అప్పగించిన పరిస్థితి. కానీ దీనికి సంబంధించి వైపు బండి కుటుంబ సభ్యులు తామే తమ నిందితుడిని కొడుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించామని చెప్పారు. అందుకు సంబంధించి ప్రెస్ నోట్ కూడా బండి భగీరథ్ తండ్రి విడుదల చేసిన పరిస్థితి. కానీ ఆ ప్రెస్ నోట్ వచ్చిన కొద్దిసేపటికి సైబరాబాద్ సిపి కూడా తామే ఇటు అప్పా జంక్షన్ వద్ద భగీరథను అదుపులోకి తీసుకున్నాము, అరెస్టు చేశామంటూ కూడా ప్రకటన చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంత హైడ్రామా కొనసాగుతుంది. కానీ ఎంతసేపట్లో అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. ఎందుకంటే వాస్తవానికి ఏదైనా కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల వ్యవధిలో న్యాయమూర్తి ముందు హాజరుపరాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పేట్ బషీరాబాద్ పిఎస్లో ఇటు ప్రత్యేక అధికారి రుతురాజ్ సమక్షంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం మరొక 20-30 నిమిషాల్లో ఎగ్జాక్ట్గా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి లోపల తీసుకొస్తారా? ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా న్యాయమూర్తి కోర్టుకు వచ్చి ఆయన్ని రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడే భగీరథ్ను న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం. అందుకు సంబంధించి మేడ్చల్ కోర్టు వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా పేట్ బషీరాబాద్ పిఎస్లోనే బండి భగీరథ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎంతసేపట్లో అతన్ని కోర్టు జడ్జి ముందు హాజరుపరచాలని కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సమయం పడుతుందా? ఈరోజు రాత్రికే అతన్ని జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్ చేశారు, లేకపోతే 24 గంటల సమయం ఉంది. కాబట్టి రేపు ఆదివారం కావడంతో కూడా ఈరోజు రాత్రి చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీడియాని డైవర్ట్ చేసేందుకు కార్యాపన చేస్తున్నారని కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పిఎస్లో పోలీసుల అందుబాటులో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, అంటే కిరణ్, లోపల విచారణ జరుగుతోందని మీరు చెప్తూ ఉన్నారు. ఈ విచారణ సందర్భంగా భగీరథ్ ఒక్కడే ఉన్నాడా, లేదంటే ఆయన తరపు లాయర్లు కూడా ఉంటారా లోపల? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం బండి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం కూడా పోలీసులకు పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పా జంక్షన్ వద్ద అప్పగించామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరు అడ్వకేట్లు కూడా ఉన్నట్లుగా మనకి ప్రాథమిక సమాచారం. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి 3వసారి జడ్జి ముందు బాధితురాలతో పాటు బాధితురాల తల్లికి సంబంధించిన స్టేట్మెంట్తో పాటు మరికొంతమంది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే వీరు కూడా అయితే నిందితుల వద్ద నుంచి కొంత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే లోపల న్యాయవాదులు ఉన్నారా లేదన్న కొంత ప్రాథమిక సమాచారం మనకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో బండి భగీరథ్ ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కాబట్టి పూర్తిస్థాయిలో ఎంతసేపట్లో అతనిని వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారా లేదన్నది కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చేసే అవకాశం ఉందా లేదో కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. అంటే భగీరథ్ తరపు న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు? ఈ కేసు చాలా టఫ్గా అనిపిస్తూ ఉంది.
ఎటువంటి బలమైన సాక్ష్యాలు భగీరథ్ వైపు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, ఎటువంటి న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. బలరాం, ఇతడి మీద ఫోక్సో కేసు నమోదైన తర్వాత కూడా బాధిత మహిళ ఎవరైతే ఇతడి మీద ఆరోపణలు చేసిందో ఆమె మైనర్గా ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టులో కూడా బాధిత మహిళ యువతికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొంత వ్యత్యాసం ఉంది, 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండే ప్రయత్నం కూడా చెప్పారు. కానీ నిన్న మధ్యంతర ఉత్తర్వుల్లో భాగంగా పీపీ బాధిత యువతికి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సంబంధించి కూడా మైనర్గా ధృవీకరిస్తేందుకు సంబంధించిన కీలక వివరాలను నిన్న హైకోర్టు జడ్జి ముందు ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కొంత చాలా సుదీర్ఘ వాదన నిన్న హైకోర్టులో జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి బండి భగీరథకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదంటూ కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా వెకేషన్ బెంచ్ 21వ తేదీన మరొకసారి కేసుకు సంబంధించి కూడా తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొంత ప్రస్తుతం మధ్యంతర బెయిల్ సంబంధించి కూడా ఆశలు లేవు కాబట్టి కేవలం ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించి మాత్రమే ఆశలు ఉన్నాయి. కాబట్టి అది కూడా 21వ తేదీన సంబంధించిన సమయం ఉంది కాబట్టి ప్రస్తుతానికి అక్కడ అవకాశం లేదు. హైకోర్టు కూడా బాధిత యువతి సంబంధించి కూడా మైనర్గా ధృవీకరించిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం లొంగిపోవాల్సిన పరిస్థితి బండి భగీరథకు వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆ బాధిత యువతి ఎవరైతే ఉన్నారో మైనర్గా కాదా మేజర్గానే ప్రయత్నం చేశారు అని సంబంధించిన కొన్ని పత్రాలను కూడా కోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషాలు నిన్న సుదీర్ఘ వాదన నేపథ్యంలో కూడా ఆ కీలక విషయాలను సంబంధించి కూడా కొంత డిఫెన్స్ చేయలేకపోయారు. అందుకు సంబంధించి పీపీ బాధిత యువతికి సంబంధించి కూడా బర్త్ సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు, ఆమె పుట్టిన హాస్పిటల్ సంబంధించిన వివరాలు కావచ్చు, 10వ తరగతికి సంబంధించిన సర్టిఫికేట్ను కూడా అందించిన నేపథ్యంలో సుదీర్ఘ వాదన జరిగిన తర్వాత కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కుదరని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గత్యంతరం లేక ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిన పరిస్థితి బండి భగీరథకు ఏర్పడినట్టుగా మనం చెప్పుకోవాలి. బలరాం, ఇప్పటికే బాధితురాల స్టేట్మెంట్ కూడా 3 సార్లు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం భగీరథ్ వెర్షన్ కూడా తీసుకుంటారా, లేదంటే ఈ పోక్సో కేసులో బాధితురాలు చెప్పిన వెర్షన్నే ఫైనల్గా తీసుకుని కేసు బుక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? ఇతర కేసులతో పోల్చుకుంటే ఈ పోక్సో కేసుకు సంబంధించి బాధిత మహిళ ఇచ్చిన స్టేట్మెంటే చాలా కీలకంగా కాబోతుంది. ఆ తర్వాత కేసు స్టేట్మెంట్ ఆధారంగానే కూడా పోక్సో కేసు నమోదవుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కావచ్చు, ఆ తర్వాత ప్రత్యేక అధికారిని రుతురాజ్ సమక్షంలో రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తాజాగా ఈరోజు మధ్యాహ్నం కూడా మేడ్చల్ జడ్జి ముందు బాధితురాలు యువతితో పాటు అందుకు సంబంధించిన ఆమె తల్లితో పాటు మరికొంతమంది స్టేట్మెంట్ సుమారుగా 45 నిమిషాల పాటు రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా కీలక విషయాలని ఆమె స్టేట్మెంట్లో పొందుపరిచినట్టుగా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా ఇతర కేసులతో పోల్చుకుంటే పోక్సో కేసుకు సంబంధించి బాధిత మహిళ ఇచ్చిన స్టేట్మెంటే ఫైనల్గా ఉంటుంది. అందుకు ఆమె చెప్పిన వివరాలని ఆధారంగానే కూడా పలు సెక్షన్ల మీద సెక్షన్లు జోడించబడతాయి. ఎందుకంటే మొదటి ఎఫ్ఐఆర్తో పోల్చుకుంటే ఆ తర్వాత రెండవ స్టేట్మెంట్లో కూడా కొన్ని పోక్సో సెక్షన్లో సంబంధించి కూడా అదనపు సెక్షన్లు యాడ్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి 3వసారి అథెంటిక్గా జడ్జి ఎదుట అందుకు ఆమెకు సంబంధించిన వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం బండి భగీరథను రిమాండ్ చేయాల్సి ఉంటుంది. 14 రోజుల రిమాండ్ ఉంటుంది. బెయిల్ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంటుంది. 3 నెలల వరకు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికి అయితే వెకేషన్ పెంచి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఇటు భగీరథ్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఆశలు పెట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కొంత మేడ్చల్ కోర్టు వద్ద హడావుడి కనిపిస్తుంది. ఏ క్షణమైనా కూడా వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, కొద్దిసేపటితో పోల్చుకుంటే కొంత పోలీసుల హడావుడి మొదలైంది. ఏ క్షణమైనా కూడా నేరుగా, ఎందుకంటే మేడ్చల్ జడ్జి కూడా కోర్టుకి సమీపంలో ఆయన ఉంటారు కాబట్టి కొంత ఇంటి వద్ద అతన్ని రిమాండ్ చేసే ప్రొడ్యూస్ చేసే అవకాశం కొంత లేకపోవడం కారణం నేపథ్యంలో నేరుగా కోర్టులోనే హాజరుపరిచే అవకాశం కలిగి అందుకు సంబంధించి ప్రస్తుతానికి కోర్టు ఆవరణలో సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. కాబట్టి ఏ క్షణమైనా కానీ బండి భగీరథను పేట్ బషీరాబాద్ కేసు నుంచి మేడ్చల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే భగీరథ్ లొంగిపోయాడా లేదంటే భగీరథను పోలీసులు అరెస్ట్ చేశారా, ఏది నిజం?
మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8:30 ప్రాంతంలో అప్పా జంక్షన్లో బండి కుటుంబ సభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు అతన్ని అప్పగించినట్టుగా అప్పగించిన కొద్దిసేపటికే ఇటు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన తండ్రి కూడా పత్రికా ప్రకటన రిలీజ్ చేసి అందుకు సంబంధించిన ఫుటేజ్తో పాటు వీడియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఇటు లొంగిపోయిన కొద్దిసేపటికే మరొక వైపు సైబరాబాద్ పోలీసులు కూడా తాము భగీరథను అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశామంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా జాప్యం జరిగింది. పోలీసుల మీద అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒకవైపు నేరుగా బండి భగీరథ తండ్రే తన కొడుకును పోలీసులకు అప్పగించామంటూ ప్రకటన చేసిన కొద్దిసేపటికి ఈ ప్రకటన రావడం కొంత హైడ్రామాని క్రియేట్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పోలీసుల మీద విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకే ఆ ప్రకటన చేసినట్టుగా కొంత విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు మొదటి నుంచి కూడా గతంలో ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా ఎవరైనా చట్టం ముందు తప్పు చేసే దోషులుగా భావించబడతారంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థకి కట్టుబడి న్యాయ వ్యవస్థకి పోలీసుల వ్యవస్థకి నమ్మకం ఉంది కాబట్టి తాను తన కొడుకుని పోలీసులకు అప్పగిస్తానంటూ కూడా ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇది అంశం సంబంధించి డైలమా కొనసాగుతుంది. ప్రస్తుతానికి పేట్ బషీరాబాద్ పిఎస్లో కూడా అటు నిందితుడు బండి భగీరథ ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షల తర్వాత నేరుగా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంది. ఎందుకంటే కేసు నమోదైన తర్వాత నుంచి కూడా కొంత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టులో ఆశ్రయించడం, అక్కడ కూడా ఆయనకి నిరాశ ఎదురవడం, ఆ తర్వాత గత్యంతరం లేక నేరుగా పోలీసులకి కుటుంబ సభ్యులే బండి భగీరథను అప్పగించే ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసుల విచారణకు సహకరించి న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో కూడా అప్పగించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు బండి భగీరథను కుటుంబ సభ్యులే అటు పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించినట్టుగా మనం చెప్పాలి. అందుకు సంబంధించిన కొన్ని వీడియోతో పాటు ఆ ఫొటోస్ను కూడా రిలీజ్ చేశారు. కిరణ్, అంటే ఇప్పటికే 11 దాటిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇంకా పిఎస్లో విచారణ కొనసాగుతోంది. తర్వాత వైద్య పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం. ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అవ్వాలంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అసలు ఈరోజు కంప్లీట్ అవుతుందా, లేదా రేపు మార్నింగ్ ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇతర కేసులతో పోల్చుకుంటే కొంత హై ప్రొఫైల్ సంబంధించిన కేసు కావున్న నేపథ్యంలో ఇంకా అరెస్టు విషయంలో కూడా చాలా జాప్యం జరిగింది. కాబట్టి పోలీసుల మీద అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసుల కస్టడీలో బండి భగీరథ ఉన్న నేపథ్యంలో వాస్తవానికి ఇతర కేసులతో పోల్చుకుంటే ఎవరైనా నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపు అటు న్యాయమూర్తి ముందు హాజరుపడాల్సిన అవకాశం ఉంది. కానీ ఇది కొంత ప్రొఫైల్ సంబంధించిన కేసు, అనేక విమర్శలు ఎదుర్కొంటున్న సంబంధించిన వ్యవహారం సంబంధించి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాత్రికి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నందుకు సంబంధించి ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ జడ్జి కూడా అందుకు సంబంధించిన సమయాన్ని కావాలంటూ కూడా చెప్పిన ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత జాప్యం అయితే జరుగుతుంది. వాస్తవానికి 11 గంటల లోపు అతన్ని జడ్జి ముందు హాజరుపరచబోతున్నట్టుగా సమాచారం ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే 11 గంటలు కూడా దాటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంటే ఈరోజు రాత్రికే ఇటు అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ చేస్తారా, లేకపోతే ఇంకొంత సమయం అడుగుతారు? ఎందుకంటే 24 గంటల సమయం ఉంది కాబట్టి ఆ సమయం వరకు కొంత విచారణ చేసి ఇంకా అదనపు సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తారన్నది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.